యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. చాలండి. సియోను కుమార్తెలు అంటే ఎవరు? సియోనులో ఉండినటువంటి కుమార్తెలు అనగానే ఏ జెండర్ గుర్తొస్తుంది మనకి? స్త్రీలు అంటాం కదండి. కుమార్తె స్త్రీ, అమ్మాయి లేకపోతే కూతురు అనే ఆలోచనలు మనకు వస్తాయి. సియోను కుమార్తెలు అనే మాటకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, సియోనులో ఉన్నటువంటి ప్రజానికం. సియోను అనగా యెరూషలేము, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు లేకపోతే ఇశ్రాయేలీలు, యూదులు, దేవుని పిల్లలు, దేవుని ప్రజలు అందరినీ కలిపి సియోను కుమార్తెలుగా ఇక్కడ రచయిత రాస్తూ ఉన్నారు. దేవుడు అలా రాయించారు. ఓన్లీ లేడీస్కి మాత్రమే కాదు. అలా చాలా మాటలను మనం అర్థం చేసుకోవడంలో మిస్టేక్ అయ్యి, ఇప్పుడు చూడండి, కుమార్తెలకే చెప్పారు, లేకపోతే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము అని ఉంటుంది. అంటే కూతుర్లు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము కాదా? కుమారులు మాత్రమే స్వాస్థ్యమా అని మనకు డౌట్ రావచ్చు. భాషను తర్జుమా చేసేటప్పుడు వచ్చినటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నమాట. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసామనుకోండి, చిల్డ్రన్ ఆఫ్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద గాడ్ అని ఉంటుంది. చిల్డ్రన్, కుమారులు మాత్రమే కాదు, కుమార్తెలు కూడా దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నారు, దేవుడిచ్చిన బహుమానమై ఉన్నారు, దేవుని నుంచి వచ్చిన స్వాస్థ్యమై ఉన్నారు. కానీ తెలుగు బైబిల్లో ఏముంటుంది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, అంటే అబ్బాయిలు మాత్రమే స్వాస్థ్యం. ఎవరినన్నా అడిగామనుకోండి, మీకు ఎవరిని ఇచ్చారు దేవుడు? మాకు స్వాస్థ్యాన్ని ఇచ్చారండి అంటారు. కుమార్తె పుట్టారనుకోండి, ఏమంటారు? అమ్మాయి పుట్టిందని చెప్పి మామూలుగా వదిలేస్తారు. కాబట్టి దేవుని వాక్యము ఏం చెప్తుందో చూద్దాం. సియోను కుమార్తెలు ఎలా ఉన్నారంట? గర్విష్ఠురాండ్రై. ఎలా ఉన్నారు? గర్విష్ఠురాండ్రై, ఓరచూపులు చూస్తున్నారు, మెడచాచి నడుస్తున్నారు, కులుకుతో నడుస్తున్నారు, కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. ఎన్ని పనులు చేస్తున్నారో చూడండి. గర్వము. అందరూ ఒకసారి చెప్పండి ఆ మాట. గర్వం అంటే ఏమిటండి? మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పబోతారు. ఇప్పుడు గర్వము, దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తున్న విషయం ఏమిటంటే, గర్విష్ఠుడా, నేను నీకు ఎలా ఉన్నాను? విరోధినై ఉన్నాను. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనం అభివృద్ధి చెందిన వాళ్ళమై ఉంటాం. స్టూడెంట్స్ తీసుకుంటే టాలెంట్లోను, చదువులోను, ఉద్యోగములలోను, లక్షల జీతాలు సంపాదించడంలోను, అలాగే స్త్రీలైతే ఒక మిషన్ కుట్టడంలోనో, లేకపోతే అందంగా ఉండటంలోనో, లేకపోతే మంచి వస్త్రాలు కలిగి ఉండటంలోనో, స్త్రీలైతే గనక తమకున్నటువంటి వస్త్రాలను బట్టి, బంగారమును బట్టి, ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లోక సంబంధమైన విధంగా చెప్తున్నాను. వస్త్రములను బట్టి, బంగారమును బట్టి, అందమును బట్టి, పెద్ద జుట్టును బట్టి, తాము కలిగి ఉన్నటువంటి భర్తను బట్టి, తాము కలిగి ఉన్నటువంటి మగపిల్లలు, ఆడపిల్లలను బట్టో, వారు చేస్తున్నటువంటి ఉద్యోగములను బట్టో, వారు కలిగినటువంటి తలాంతులను బట్టో స్త్రీలు గర్వించే అవకాశాలు కనబడతాయి. అదే పురుషుల విషయానికి వస్తే, నేను నా కుటుంబానికి యజమానుణ్ణి అనే గర్వము, లేకపోతే నా భార్య, నా పిల్లలందరూ నేను చెప్పినట్టు వింటారు అనే గర్వము, నేను యజమానుణ్ణి, నేను మగోణ్ణి, ఇంకా మాటల్లో చెప్పాలంటే నేను మగవాడిని అనే గర్వము, నేను సంపాదిస్తున్నాను అనే గర్వము, నేను ఈ కుటుంబాన్నంతటినీ పోషిస్తున్నాను అనే గర్వము, నేను తెస్తేనే ఇందులో ఉన్న వాళ్ళందరూ తింటారు, నా చేతిలోనే రూపాయి ఉంటుంది, వీళ్ళెవ్వరికీ ఏమీ లేదు, తల్లిదండ్రులు నా మీద ఆధారపడతారు, భార్య నా మీద ఆధారపడతారు, నా చెల్లెళ్ళు నా మీద ఆధారపడతారు, నా అక్కలు కూడా నా వైపే చూస్తారు, వాళ్ళందరి ముందు నేను చాలా సూపర్ హీరోని అనే గర్వము.
ఇక పెద్దవారి జోలికి వస్తే వీళ్ళందరినీ మేమే కనేసాం, వీళ్ళందరికీ ఆస్తులు మేమే పంచిపెట్టేశాం, మమ్మల్ని బట్టే వీళ్ళు బ్రతుకుతున్నారు, మేము ఆస్తి ఇవ్వబట్టే వీళ్ళందరూ వాటిని నమ్ముకొని చదువుకుంటున్నారు, వాటిని నమ్ముకొని బ్రతుకుతున్నారు, మేము ఇచ్చే లక్షల డబ్బు, మేము దాచినటువంటి డబ్బుని వల్లనే వీళ్ళు ఇలాగ సర్వైవ్ అవుతున్నారనే గర్వము పెద్దవారిలో ఉంటుంది. పిల్లల్లో 10th క్లాస్ పాస్ అయితే గర్వము, ఇంటర్లో మంచి మార్క్స్ వస్తే గర్వము, ఇంకేదైనా ఒక టాలెంట్ మనలో కానరా వస్తే గర్వము, ఒక మంచి పాట పడితే గర్వము, మందిర విషయానికి వస్తే పరిచర్య చేస్తే గర్వము, ఒక గ్లాస్ ఇక్కడి నుంచి అక్కడ పెడితే నేను కాబట్టి పెట్టగలిగాను, నేను కాబట్టి పాట పాడగలిగాను, నేను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంని సాల్వ్ చేశాను, ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను నేను కాబట్టి నేను వెళ్ళిన వెంటనే జరిగింది, నేను వెళ్ళబట్టే అది జరిగింది, నా వల్లే జరిగింది, నేనుండబట్టే జరిగింది, నేను లేకపోతే జరిగేది కాదు. ఇలాంటి గర్వము మనుషుల్లో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇదేమీ తెలియనిది కాదండి, అందరిలో ఉన్నటువంటిది. నాకు అసలు ఏమాత్రము గర్వం లేదు అన్నవాళ్ళు బహుశా కొద్ది మంది ఉండొచ్చు. దేవునిలో అత్యధికముగా మారు మనసు పొందిన వారు మాత్రమే ఈ మాటను చెప్పగలుగుతారు ధైర్యంగా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట, మనల్ని సరిచేయాలనుకున్నటువంటి కోణము, విషయము ఏదైనా ఉంది అంటే సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై ఉన్నారు. వాక్యం వింటున్న నీవు నేను ఏ విషయాల్లో గర్విష్ఠులమై ఉన్నాం? ఇప్పుడు నేనున్నాను, నేను వాక్యమును బోధిస్తున్నానన్న దాన్ని బట్టి నేను గర్విస్తూ ఉంటే, నేను చెప్పే వాక్యమును బట్టి మీకు ఉపయోగకరంగా ఉండొచ్చేమో కానీ నా దేవుని దృష్టిలో నేను వేషధారిగా కనపడతాను. ఒక పాట పాడుటను బట్టి నేను గర్విష్ఠురాలనైతే, లేకపోతే నేను అందముగా ఉన్నానని గర్విష్ఠురాలనైతే, నేను ఉన్నతమైన చదువును చదివి వదిలిపెట్టి వచ్చాను అని గర్విష్ఠురాలనైతే, మీ అందరి దృష్టిలో నేను మన్నలను పొందొచ్చేమో కానీ ఇంకా పొందవచ్చేమో కానీ దేవుని దృష్టిలో నేను ఒక దొంగని, నేను ఒక సంఘమును పాడు చేసి ఒక తోడేలుని, గొర్రె వేషము ధరించుకుని వచ్చిన ఒక తోడేలుగా దేవుడు నన్ను గుర్తిస్తారు. నన్ను మాత్రమే కాదు, ఎవరినైనా సరే ఆయన అలాగే గుర్తిస్తారు. ఎందుకంటే ఆయన నిర్దోషత్వము కలిగిన కన్నులు కలిగిన దేవుడు, ఆయన కన్నుల్లో దోషము చూడలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విషయాలు బట్టి ఈ రోజున మనుషులు గర్విస్తున్నారండి? ఏముందని గర్విస్తున్నారు? ఏమీ లేకపోయినా గర్వించేవాళ్ళు, ఏదో ఉందని గర్వించేవాళ్ళు. కొంతమందికి మంచిగా పాటలు పాడే తలాంతుని దేవుడిస్తారు. వారిని చూసి వారి వాయిస్ని దేవుడు దీవించి మంచిగా పాటలు పాడే స్వరాన్ని దేవుడిస్తారు. ఆ స్వరాన్ని బట్టి వారి ముఖమే చెప్తుంది మనకి. వారి ముఖాన్ని మనం చూస్తే, వారి ముఖాన్ని మనం అర్థం చేసుకుంటే అదే మనతో మాట్లాడుతుంది. వారేమీ మాట్లాడకపోయినా మేము గర్విష్ఠులము, ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది, నేను బాగా పాటలు పాడేయగలను, నేను పాడినంత బాగా వీళ్ళెవ్వరూ పాడలేరు, నేను పాడినంత బాగా ఎవ్వరూ పాడలేరు, నేను వాయిద్యములు వాయించినంత బాగా ఎవ్వరూ వాయించలేరు, నేను కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను, నేను కాబట్టి ఇలాగూ పాడుతున్నాను, వాళ్ళకి ఆ వచనం పాడడం రాదు, నేనైతే అన్ని రకాల గమకాలతో నేను పాడగలననే గర్వము, లేకపోతే నేను వాయిద్యం అందరికంటే బాగా వాయించేస్తున్నాననే గర్వము. నీ హృదయంలో ఒకవేళ ఇలాంటి గర్వము చోటు చేసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథములో గర్వము చేత వారి యొక్క స్థితిని కోల్పోయిన వారు కోకొల్లల మంది ఉన్నారు. కొంతమందిని మనం చూడబోతాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, గర్వం అనేది దేవునికి అసహ్యమైనది. దేవునికి ఏంటన్నది చెప్పాలందరూ. గర్వము అనేది దేవునికి ఇష్టమైనదా అసహ్యమైనదా? దేవుడు దాన్ని చూసి తట్టుకోలేరు, దాన్ని చూసి ఇష్టపడరు. అలాంటి మనుషుల మనసులను దేవుడు అసహ్యించుకుంటారు. అట్టి వారు మార్పు చెందాలనేదే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రయాస. దేవుడు గర్వించాలంటే, యేసు ప్రభు వారు గర్వించాలంటే ఎంత గర్వించొచ్చండి? హీ హ్యాస్ ఎవ్రీథింగ్. ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే, భూమిలో ఉన్న సమస్తము ఆయనవే, ఆకాశంలో ఉన్న సమస్తము ఆయనవే, సముద్రములు ఆయనవే, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు ఆయనవే, పరలోకం రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు స్థలము కూడా ఆయనకి సంబంధించినది, ఆయనది. ఇవన్నీ కలిగి ఉండి కూడా ప్రభువారు, యేసు ప్రభువారు ఏమాత్రము గర్వం అనేది లేకుండా, తన గురించి తను బోస్ట్ చేసుకోకుండా,
ఆయన గురించి ఆయన గొప్ప చెప్పుకున్నట్టు కానీ నేను కాబట్టి ఇలాగా, నేను కాబట్టి అలాగని ఎప్పుడు చెప్పుకున్నట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నటికీ చూడలేం. అంత గొప్ప దేవుడై ఉండి, అన్ని కలిగి ఉండి, అన్నిటికీ అధిపతి అయి ఉండి, అన్నిటికీ ఓనర్ అయి ఉండి, ప్రొడ్యూసర్ అయి ఉండి, అన్ని విషయాలలో ఆయనే ఆధిపత్యం వహిస్తున్న దేవుడై ఉండి, ప్రపంచమును ఏకధాటిగా ఏకఛత్రాధిపతిగా నడిపిస్తున్న ప్రభువై ఉండి కూడా పశువులు నీళ్లు త్రాగి ఎండిపోయినటువంటి తొట్టిలో పండుకోవడానికి ఆయన ఏమయ్యారు? సిద్ధమయ్యారు, సిద్ధపడ్డారు. నేనేంటి, ఆ స్థలం ఏమిటి? నేను పండుకోవాలంటే భూమి మీద ఏ తొట్టి సరిపోతుంది? నేను ఆకాశ మధ్యలో ఒక విచిత్రంగా పుడతానని దేవుడు చెప్పలేదు. మనుషులు ఏ విధంగా అయితే స్త్రీలు డెలివర్ అవుతారో అదే ప్రాసెస్లో ప్రభు ఈ లోకానికి వచ్చారండి. ఎలాంటి తగ్గింపు జీవితం కలిగిన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఈ రోజుల్లో మనుషుల్ని చూస్తే వారి గర్వమునకు అంతే లేదు. వారు గర్విస్తున్న దానికి అసలు ఎందుకు గర్విస్తున్నారో తెలియదు. వారు గర్వపడేదానికి ఒక అర్థం ఉండదు. కోస్త పెద్ద జుట్టు ఉంటే చాలు ఆ మనుషుల్ని పట్టుకోలేరు. కాస్త హెయిర్ సిల్కీగా ఉండి కాస్త అటు ఇటు ఊగుతుంది అనుకోండి మగపిల్లలకి, ఇక వారి గర్వానికి బౌండరీస్ లేవు. ఎంత గర్విస్తారో వాళ్ళ హృదయానికే తెలుసు, దేవునికి తెలుసు. చూడండి, చిన్న చిన్న విషయాల్లో అసలు నీకు అది పనికిరాదు, దానివల్ల నువ్వు సంపాదించేది ఏమీ లేదు, ఆ విషయాల్లో గర్విస్తూ మనుషులు దేవునికి దూరం అయిపోవటము చాలా బాధాకరం, చాలా విచారకరమైనటువంటి సంగతి. క్రైస్తవులు అనబడిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మారు మనసు పొందినవారు, బాప్తిసం తీసుకున్నవారు, బల్లారాధనలో పాల్గొంటున్నవారు, స్టిల్ దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. వారిలో ఇంకనూ గర్వం అనేది పోలేదు. నేను ప్రార్థన చేస్తేనే ఇది జరిగింది, దీన్ని ఏమంటారండి? చెప్పాలి. నేను ప్రార్థన చేయకపోతే అది జరిగేది కాదు. నేను ఈ రోజున అక్కడికి వెళ్ళాను కాబట్టి ఆ కార్యం అంత సక్సెస్ఫుల్గా జరిగింది. నేను లేకపోతే అక్కడ అంతా అల్లకల్లోలం అయిపోయేది. నువ్వు వెళ్ళకపోతే అల్లకల్లోలం అయిపోయేది నిజమే, నువ్వు వెళ్ళినందువల్ల సక్సెస్ఫుల్గా జరిగింది నిజమే, కానీ దాన్ని నువ్వు నీ నోటుతో ఏం చేసుకోకూడదు, చెప్పుకోకూడదు. యేసుప్రభు వారి బైబిల్ గ్రంథంలో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇంతమంది ప్రవక్తల చేత రాయించారు. ఎన్నిసార్లు ఆకాశం నా వల్లనే కలిగింది, నేనే సూపర్ అని ఎన్నిసార్లు చెప్పుకున్నారు? ఎన్నిసార్లు ప్రభువారి భూమి నేనే కలుగు చేశానని 10 సార్లు బోస్ట్ చేస్తూ చెప్పుకున్నారు? ఎక్కడ ఆయన ఆ విధంగా చెప్పుకోలేదు. అంత గొప్ప దేవుడై ఉండి ఆయన గర్వించడానికి కావలసిన కారణాలు చాలా కనబడుతున్నాయి. ఏ ఒక్క చిన్న తీసుకున్నా ఆయన బహుగా గర్వించవచ్చు. కానీ దేవుడు గర్వించారా? దేవుడు గర్వించారా అండి? గర్విస్తే మన వరకు వస్తారా? గర్విస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించాల్సిన అవసరం ఉందా? దేవుడు గర్వించుకుంటూ కూర్చుంటే మన సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉంటుందా? దేవుడు గర్విస్తూ కూర్చుంటే మన కష్టాలలో ఆయనే తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ప్రతి చిన్న పెద్ద కుటుంబాల్ని, ప్రపంచంలో ఎంతమంది ఆయన పిల్లలు ఉన్నారో వారందరినీ నడిపించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? నేను గొప్ప దేవుడిని, నాకు అన్ని కావాల్సినవి ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళని పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటని ప్రభు వారు అనుకోవట్లేదు. ఆయన చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ప్రభువుని చూసి మనము ఈ క్రైస్తవ జీవితంలో దేని అలవర్చుకోవాలి? గర్వము లేని హృదయాన్ని అలవర్చుకోవాలి. ఎన్ని ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టే మనసు మనకి రావాలి. ఒక బిల్డింగ్ కలిగి ఉంటే దాన్ని బట్టి గర్వించేవారు, 2 స్టేర్లు బిల్డింగ్ ఉంటే దాన్ని చూసి గర్వించుకునేవారు, 1,00,000 రూపాయల జీతం వస్తే దాన్ని చూసి గర్వించుకునేవారు. ఉద్యోగము రాక ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఇబ్బంది పడి ఉద్యోగం రాగానే వారి ముఖ కవళికలు, వారి మాట, వారి నడక అన్నీ మారిపోయి గర్వముతో నింపబడిన కుటుంబాలు, మనుషులు. దేన్ని చూసి గర్వపడుతున్నాం ఈ రోజున? దేవుడు మనతో స్పష్టముగా సూటిగా అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. దేన్ని చూసి నీ హృదయంలో నువ్వు గర్వము ఫీల్ అవుతున్నావు? ప్రౌడ్నెస్ వచ్చింది, నీలో ప్రైడ్ వచ్చింది, నేను కాబట్టి నేను అనే మనసు వచ్చింది. దేన్ని చూసుకుని? ఏదైనా దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు. దేవుడు నిన్ను ప్రేమించి మనల్ని ప్రేమించి అన్నీ ఇచ్చి ఉండొచ్చు. ఎవరికూ లేని విధంగా అన్నీ నీకు ఇచ్చి ఉండొచ్చు. ఎవరి పిల్లల్ని దీవించినంత విధంగా నీ పిల్లల్ని నిన్ను దీవించి ఉండొచ్చు. అయితే మాత్రం దాన్ని చూసి మనం గర్విష్ఠులం అవుతామా? దాన్ని చూసి మనము ఎవరిని లెక్క చేయనంత భయంకరమైన స్థితిలోకి దిగజారిపోదుమా? బైబిల్ గ్రంథంలో ఒకడున్నాడు,
వాడి పేరు సైతాన్, లూసిఫర్. దేవుడు ఒకానొక సమయంలో తనని ఎత్తైనటువంటి సభాపర్వతం మీద కూర్చోబెట్టారు. కాలుచున్నటువంటి రాళ్ల మధ్యలో సంచారం చేసేవాడు. లూసిఫర్ ఎక్కడ తిరిగేవాడు? కాలిపోతున్నటువంటి పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు బుగ్గిగా మంటలతో ఉన్నటువంటి రాళ్ల మధ్యలో సునాయాసంగా నడిచేటువంటి పవర్ఫుల్ ఏంజిల్గా పరలోకంలో దేవుడు చేశారు. దూతలందరి మీద ఆధిపత్యము తనకిచ్చారు. అందరినీ స్తుతులు చెల్లించేలాగా, స్తుతులన్నిటినీ కంట్రోల్ చేసేలాగా ఒక మ్యూజిషియన్గా దేవుడు లూసిఫర్ని తీర్చిదిద్దారు. ఒకప్పుడు తన స్థితి చాలా ఉన్నతమైనది. మంచి ఉద్దేశముతో దేవుడు ఆ దూతను చేశారు. కొంతకాలం బాగానే దేవుని స్తుతించాడు. కొంతకాలము దేవుడు చేసిన దానికి న్యాయం చేశాడు. కొంతకాలము తన పనిని, తన యొక్క బాధ్యతను నిర్వర్తించాడు. పరలోకమంతటిని స్తుతులతో నింపాడు, మ్యూజిక్తో నింపాడు, రకరకాల శబ్దములతో, మంచి వాయిద్యములతో దేవుణ్ణి స్తుతించి ఆ స్తుతి యాగములను అర్పించిన వాడు లూసిఫర్. కానీ ఎలాగూ తనలోనికి ఆ హృదయం వచ్చిందో తెలియదు. కానీ దేవునికి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దేవుని సింహాసనము, నా సింహాసనం ఇంచుమించుగా దగ్గరగానే ఉంటున్నాయి. ఆయనకి పవర్స్ ఉన్నాయి, నాకు పవర్స్ ఉన్నాయి. ఆయనలోనూ శక్తి ఉంది, నాలో శక్తి ఉంది. నేను నా రెక్క ఒకటి పైకి లేపితే సప్తస్వరాలు వస్తున్నాయి, ఈ రెక్క పైకి లేపితే సప్తస్వరాలు వస్తున్నాయి. ఎంతటి ఘనత దేవుడు నాకు ఇచ్చారు. ఈ కింద ఉన్న దూతలందరికంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. ఎవ్వరూ నడవలేనటువంటి రాళ్ల మధ్యలో, కాలిపోతున్న రాళ్ల మధ్యలో నేను నడవగలుగుతాను అనే మనసు, గర్వము తనలోనికి వచ్చి అనుకోబోతున్నాడంట. ఎట్లా? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. చాలు. దేన్ని చూసుకుని గర్వించాడండి? దూతలు అంత సౌందర్యముగా ఉంటారని ఈ మాట చదివితే అర్థమవుతుంది మనకి. లూసిఫరు తన యొక్క సౌందర్యమును చూచుకొని, తనకున్నటువంటి ఆ మహిమ శరీరమును చూచుకొని, తన సౌందర్యమును చూసుకొని గర్వించాడు. ఈ రోజున సౌందర్యమును చూసుకొని గర్వించేవారు ఎంతోమంది కనబడతారు. సౌందర్యమును చూసుకొని గర్వించేవారు. నా జుట్టు బాగుంటుందే, నా గోర్లు బాగుంటాయే, నా ముఖం ఎంత అందంగా ఉంటుందో, నా ముక్కు ఎంత అందంగా ఉంటుందో, నా కళ్ళు ఎంత బాగుంటాయో, నా కళ్ళ లోపల ఉన్న నల్లగుడ్డులు ఎంత బాగుంటాయో, నా కనురెప్పలు ఎంత బాగుంటాయో, నా ఐబ్రోస్ ఎంత బాగుంటాయో, నా చేతులు ఎంత బాగుంటాయో, నా కాళ్ళు ఎంత బాగుంటాయో, నా పెదాలు ఎంత బాగుంటాయో, నా ముఖము షేప్ ఎంత బాగుంటుందో, నా వీపు భాగం ఎంత బాగుంటుందో, నా నడుము ఎంత బాగుంటుందో, నేనెంత బాగుంటానో, నేనెంత సౌందర్యముగా ఉంటానో, నేను కళ్ళు చిలికిస్తూ మాట్లాడితే ఎంత బాగుంటానో, నేను కన్ను కొడితే ఎంత బాగుంటానో, నేను నవ్వితే ఎంత బాగుంటానో, నేను ఓపెన్ స్మైల్ చేస్తే ఎంత బాగుంటానో, నేను చిన్నగా స్మైల్ చేస్తే ఎంత బాగుంటానో. నా నవ్వుకి ఎవరైనా పడిపోవాల్సిందే, నా స్మైల్కి ఎవరైనా పడిపోవాల్సిందే. నేను నడిస్తే ఎంత బాగా నడుస్తానో. నా నడక చూసే ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు, నా నడక చూసే ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది. నేను ఫలానా టైట్ డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటానో. ఎంతమంది మనుషులు ఉన్నారండి ఈ రోజున ఇలాంటి మనస్తత్వం కలిగిన క్రైస్తవ పిల్లలు. నేను ఎంత బాగుంటానో. వారి ఆలోచన అంతా కూడా శరీరం మీదే, సౌందర్యం మీదే. సైతాన్ యొక్క ఫస్ట్ డౌన్ఫాల్ కూడా ఎక్కడొచ్చిందో తెలుసా? నీ సౌందర్యమును చూసుకుని నువ్వు గర్వించావని దేవుడు చెప్పారు. నీ సౌందర్యంను చూసి నువ్వు గౌరవించావు అంటే దేవుడు ఎంత సౌందర్యవంతునిగా ఆ దూతను చేశారో కదా. ఎంత అందమైనటువంటి దూతగా ఆ దూతను చేశారో, ఎంత స్పెషల్గా చేసి ఉంటారో, ఎన్ని రకాల వజ్ర వైడూర్యములతో ఆ దూతను అలంకరించి ఉంటారో. చూడ కళ్ళు సరిపోవేమో అన్నంతగా దేవుడు దాన్ని అలంకరించారు. కానీ ఎప్పుడైతే గర్వం అనేది ప్రారంభమైందో, ఎప్పుడైతే తన సౌందర్యమును చూసుకుని గర్వించడం ప్రారంభించాడో, ఎంత సౌందర్యం అయితే దేవుడు తనకిచ్చారో అంతే వికృత రూపాన్ని తను పొందవలసి
వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, సంగమా, ఒకవేళ నీ సౌందర్యమును చూచుకొని, నీ కళ్ళు చూచుకొని, నీ మూతి చూసుకొని, నీ నాలుకను చూసుకొని, నీ చెంపలను చూసుకొని, నీ చెవులను చూసుకొని, నీ జుట్టును చూసుకొని, నీ తల కట్టును చూసుకొని, నీ కాళ్ళ గోర్లు చూసుకొని, నీ చేతుల గాజులను చూసుకొని, నీ మెడలో ఉన్నటువంటి బంగారపు వస్తువులను చూసుకొని, నీ నడుమును చూసుకొని, నీ శరీరమును చూసుకొని, ఒకవేళ నీవు గర్విస్తున్న స్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో, వికృత రూపానికి మార్చబడే రోజు కూడా దగ్గరగానే ఉందని బైబిల్ చెప్తుంది. ఈ శరీరము దేవుడిచ్చిన శరీరము. దీన్ని చూసి నేను గర్వించుకోవడానికి కాదు. దేహము దేవుని ఆలయం అని దేవుడు ఖచ్చితంగా చెప్పారు. దీన్ని చూసి నేను గర్వించుకోవటానికి లేదు. సౌందర్యమును చూసుకుని గర్వించే ప్రతి ఒక్కరి జీవితాల్లో సైతానే ముఖ్యంగా వారి జీవితాల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు కూడా తన సౌందర్యమును చూసుకొని పడిపోయిన వాడే. కాబట్టి సౌందర్యమును చూసుకొని గర్వించే ప్రతి ఒక్కరిలో కూడా సైతాను కూర్చున్నాడని మర్చిపోవద్దు. అందం అనే ఆలోచన కూడా సైతానే పెడతాడు. బయట కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఈ ముందు ఉన్నటువంటి వెంట్రుకలను ఇక్కడ దాకా కత్తిరించుకుని ఓరికి మొఖాల మీద కొతులుకుంటారు. వాళ్ళని చూస్తే ఎంత కంపరం వేస్తుందో, మనకి చిరాకు వస్తుంది. ఒక వెంట్రుక ముఖం మీదకి వస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది, అది ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇంత జుట్టుని మొఖాల మీదకి ఏలాడేసుకుని సైతాను మనుషుల్లాగా ఈ రోజున క్రైస్తవ పిల్లలు తిరుగుట దేవునికి ఎంత అసహ్యము పుట్టించునండి. అది నీ ముఖాన్ని సైతాను ముఖంలాగా తీర్చిదిద్దుకుని ఎవరిని ఆకర్షించాలని ప్రయాసపడుతున్నావు? నీ ముఖంలో ఉన్నటువంటి రంగులను, రూపులను మార్చేసి, షేపులు మార్చేసి, మూతులు కూడా ఆపరేషన్ చేయించుకుని మూతి షేపును కూడా మార్చేసుకుంటున్నారంట. ఎంత విచిత్రం! ముక్కును కూడా మార్చేసుకుంటున్నారు, పెదాల్ని మార్చేసుకుంటున్నారు, బుగ్గలు మార్చేసుకుంటున్నారు, కళ్ళు మార్చుకోలేకపోతున్నారు పాపం. కనుబొమ్మల్ని మార్చేసుకుంటున్నారు, చేతులు మార్చేసుకుంటున్నారు, అన్నీ మార్చేసుకుంటున్నారు. దేనికోసమో తెలుసా? సౌందర్యము, అందము. ఈ రెండు మాటల మీద ప్రపంచము ఎంత నడిచిపోతుందో, ఎంత వేగంగా పరిగెడుతుందో చెప్పడానికి లేదండి. ఈ రోజున పురుషులు తమ భార్యలు కాక పక్కవారిని ఆశించడానికి గల కారణం ఏమిటి? సౌందర్యము, అందము. నా భార్యలో లేనిది పక్క స్త్రీ శరీరంలో ఏముంది అనే ఆలోచన శక్తి లేకుండా, శైలి లేకుండా సైతాను ముసుకేసి ఆ శరీరంలో ఎంత అందం ఉందో చూసావా అని చూపిస్తాడు. వాడి మెయిన్ ఆయుధమే అందము. వాడి యొక్క ఆయుధాల్లో బలమైనటువంటి ఆయుధమే అందము. ఆ అందము చేతే భర్తను కాకుండా బయట పురుషుల దగ్గరికి పంపిస్తున్నాడు స్త్రీలను. ఆ అందము చేతనే భార్య దగ్గర కాకుండా బయట స్త్రీల దగ్గరికి పంపిస్తున్నాడు పురుషులను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? అందము మోసకరము, సౌందర్యము ఇదేంటిది? ఇది దేవుడే కదా మరి లూసిఫర్ని అంత సౌందర్యముగా చేశారు. దేవుడే కదా అంత అందంగా పరలోక రాజ్యమును చేశారు. ఎందుకు మరి అందము, సౌందర్యము వ్యర్థము, వేస్ట్ అని చెప్తున్నారు? ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు ఆ మాట రాయించారు. నేను మనుషులకు అందం ఇచ్చాను నిజమే, కానీ ఆ అందము చూసుకుని గర్వించి నా మీద అతిశయపడితే గనక ఆ అందం మీకేంటి? మోసకరమే. అందం ఎప్పటికీ మోసకరమేనండి. అందం ఎప్పటికీ మోసకరమే. యవన పిల్లలు, యవనస్తురాళ్ళు, స్త్రీలు వివాహమై అందముగా కనిపించే స్త్రీలు లోకానికి, దేవుని వాక్యానికి అందం చందం లేదు. నీ హృదయం తెల్లగా ఉంటే నువ్వు అందగత్తవే, అవునా కాదా? మన హృదయము తెల్లగా ఉంటే అందరూ అందగత్తలే. దేవుని వాక్య ప్రకారంగా లోకానుసారంగా అందంగా కనపడుతున్నటువంటి స్త్రీలైనటువంటి వారలారా, మీ అందము పక్క పురుషులను ఆకర్షించడానికి కాదు, మీ అందము పర స్త్రీలను ఆకర్షించడానికి కాదు, మీ అందము దేవుని వాక్యమునకు విరుద్ధంగా అడుగులు వేయటానికి కాదు. అందము చూసుకుని పడిపోయినటువంటి సాతాను గుంపులోనికి చేరిపోతున్నారు. జాగ్రత్త. నేను నా గెడ్డముని ఇలా కత్తిరించుకుంటే భలే ఉంటానే. ఆ మాట చెప్పడానికి నాకు చాలా చిరాకు, కోపము, అసహ్యత వస్తున్నాయి. కానీ నేను పలానా చిరంజీవిలాగా ఉంటాను. ఎలా ఉంటాను? అచ్చం అతనిలాగే ఉంటాను. నేను అచ్చం అలాగే ఉంటాను. పలానా ఎల్లయ్యలాగా ఉంటాను, పలానా పుల్లయ్యలాగా ఉంటాను. అచ్చం
నన్ను చూసిన వాళ్ళందరూ చాలామంది చెప్పారు ఏమని, నువ్వు పలానా హీరోలాగా ఉంటావు రో, భలే ఉంటావు నువ్వు నవ్వితే అచ్చం అలా నవ్వుతున్నావు కదా, నువ్వు మాట్లాడితే అచ్చం అలా మాట్లాడుతున్నావు కదా. ఈ మాటలు చూసుకుని ఒకవేళ నువ్వు గర్వించి నీ సౌందర్యమును బట్టి, నీ అందమును బట్టి, నీ శరీర దారుఢ్యమును బట్టి, నీ 6 ప్యాక్ 4 ప్యాక్ 2 ప్యాక్ అన్ని ప్యాకులు కలిపి రేపు నరకంలో కళ్ళు తెరిచేదాకా సైతాను నిన్నేం చేయడు, వదలటం. ఎందుకంటే వాడు అందము వల్లనే గర్వించి ఏమైపోయాడు, కిందకి పడిపోయాడు. నీ సౌందర్యమును చూసుకుని నువ్వు గర్వించావు, నీ శక్తిని చూసి గర్వించావని ప్రభు అనలా, లేకపోతే నీ యొక్క మ్యూజిక్ని బట్టి గర్వించావనలా, నీ సౌందర్యమును చూసుకుని నువ్వు గర్వించావు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఎంతమంది పాస్టర్ అమ్మగారులండి అందాన్ని చూసుకుని గర్వించి పడిపోయారు. మీరెవరండి, నేను పలానా సంఘ కాపరి యొక్క భార్యని. వారైతే ఏం చేస్తున్నారు, నా అందాన్ని చూసుకుని నేను గర్విస్తానండి, నేను నా కనుబొమ్మలను దిద్దుకుంటాను, నా తల దిద్దుకుంటాను, నేను రకరకాలుగా జీవిస్తాను, నేను పరపురుషులతో కూడా జీవిస్తాను, వాక్యం మాత్రం ఏ క్లాస్గా చెప్తాను. సైతాను ఎవరెవరిని పడేయడు, వాడి దృష్టిలో పాస్టమ్మలేమి కాదు. మనకి పాస్టమ్మ గారు, మనకి విశ్వాసి, మనకి దేవుని సేవకుడు. సైతాను గాడికి అట్లా పదాలు వెంటనే చిరాకు. నువ్వెవరివైతే నాకేంటి, ఈరోజు తోలేసాం, రేపు తోలేసాం, మళ్ళీ రేపొద్దున ఫ్రెష్గా షర్టు ప్యాంట్ వేసుకుని మళ్ళీ వస్తాడు మన దగ్గరికి. నిన్ననే కదా శోధించాను, నిన్ననే కదా అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి గర్విష్ఠుడిగా చేశాను, ఈ ఒక్కరోజు గ్యాప్ ఇద్దాంలే అని సైతాన్ అనుకోడు. మళ్ళీ రేపొద్దున ఫ్రెష్గా ఇస్త్రీ షర్ట్ వేసుకుని మళ్ళీ వస్తాడు, మళ్ళీ విసిగిస్తాడు, మళ్ళీ సౌందర్యం బట్టి గర్వించేలాగా చేస్తాడు. ఇక రకరకాలుగా మనుషుల్ని గర్విష్ఠులుగా చేసి దేవునికి విరోధిగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. దేవునికి విరోధులుగా చేయటమే అపవాది యొక్క లక్ష్యం. అపవాది యొక్క మెయిన్ గోల్ ఏంటంటే క్రైస్తవ పిల్లలని దేవునికి విరోధులుగా మార్చేయాలి. ఏ విషయంలో నువ్వు గర్విష్ఠుడి అయిపోయి దేవునికి విరోధిగా మారిపోయావో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఏ విషయంలో నీలోనికి గర్వం వచ్చింది? వంట బాగా చేస్తాననే గర్వం ఉందా? నాకులాగా ఎవ్వరు చేయలేరనే గర్వం ఉందా? నాకులాగా చీర కట్టు ఎవ్వరు కట్టలేరనే గర్వం ఉందా? నాకులాగా పెళ్ళి ఎవ్వరూ చేయలేరనే గర్వం ఉందా? నాకులాగా అందమైన కూతుర్ని కనే శక్తి ఎవ్వరికి లేదనే గర్వం ఉందా? నేను కాబట్టి ఇంత అందమైన తెల్లటి పిల్లల్ని కనీసనని గర్వం ఉందా? నాకు కాబట్టి ఇలాంటి భర్త దొరికాడనే గర్వం ఉందా? నాకు కాబట్టి ఇలాంటి అమ్మాయి దొరికిందనే గర్వం ఉందా? నాకు కాబట్టి ఇంత మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందనే గర్వం ఉందా? నాకు కాబట్టి ఇలాంటి అల్లుడు దొరికారనే గర్వం ఉందా? నాకు కాబట్టి ఇలాంటి అత్తమామలు దొరికారనే గర్వం ఉందా? ఏ విషయంలో గర్వపడుతున్నావు? మనం గర్వపడుతున్నాం దేన్ని బట్టి? దేన్ని బట్టో గర్వపడుతున్నావు. దాన్ని బయటికి తీసి ప్రభు పాదముల దగ్గర పెట్టి ఒప్పుకోవాలి. లేకపోతే నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావో అది వికారమైనటువంటి రూపంగా మార్చబడే రోజు ముందుంది.